ఇండియాకు చైనాకు ఈస్టర్న్ డివిజన్లో అరుణాచల్ ప్రదేశ్ పై అలాగే మెక్మోహన్ లైన్ పై ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నాయో క్లియర్ గా మనం పార్ట్ 2లో డిస్కస్ చేశాం. ఇప్పుడు ఇండియాకు చైనాకు అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఎలాంటి మ్యూచువల్ డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, ఈ భేదాభిప్రాయాలు ఒక యుద్ధానికి ఎలా దారితీశాయి అనే విషయాలను ఈ వీడియో ద్వారా మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ రోహిత్స్ అనాలిసిస్. ఇండియా చైనాకు యుద్ధం జరగడానికి ఎలాంటి కారణాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. దానికి సంబంధించిన ప్రతి విషయం కూడా క్లియర్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. అక్సాయ్ చిన్ ఏరియాను ఇండియా తనది అని భావించడానికి సోర్సెస్ ఏంటంటే 1865లో డ్రా చేసిన బౌండరీ లైన్ అయిన జాన్సన్ లైన్. ఈ జాన్సన్ లైన్ ని ప్రపోజ్ చేసింది సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసే ఒక బ్రిటిష్ సివిల్ సబ్ అసిస్టెంట్ అయిన జాన్సన్. అయితే దీన్ని ఎక్కువ కాలం బ్రిటిష్ వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. ఎందుకంటే మెయిన్ గా ఈ అక్సాయ్ చిన్ ప్రాంతం కారాకోరం అండ్ కున్లున్షాన్ మౌంటైన్ రేంజెస్ కి మధ్యలో ఉంటుంది. సో దీని గురించి 1889లో అప్పటి వైస్రాయ్ లార్డ్ లాన్స్డౌన్ ఈ విధంగా రాశాడు. కారాకోరం అండ్ కున్లున్షాన్ మౌంటైన్ రేంజెస్ మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటేనే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడ సైన్యాన్ని మోహరించడం కూడా ఒక వృధా ప్రయత్నం అవుతుంది. ఈ ప్రాంతంపై రష్యాకి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. దీన్ని మన దగ్గర ఉంచుకోవడం కంటే ఒకవేళ చైనాకి ఆసక్తి ఉంటే వాళ్లకు ఇచ్చిందే బెటర్ అని అన్నాడు. ఆ తర్వాత లార్డ్ కర్జన్ కూడా ఈ భూభాగాన్ని తమ ఫ్రెండ్లీ కంట్రీ అయిన చైనాకు ఇస్తేనే బాగుంటుందని భావించాడు. సో ఈ ల్యాండ్ ని చైనాలో కలిపేసి ఒక కొత్త బౌండరీ లైన్ ని బ్రిటిష్ మినిస్టర్ అయిన మెక్ డొనాల్డ్ డ్రా చేశాడు. కాబట్టి దీన్నే మెక్ డొనాల్డ్ లైన్ అంటారు. ఈ మెక్డొనాల్డ్ లైన్ ని 1899లో దీని ప్రకారం అక్సాయ్ చిన్ ని చైనా యొక్క లాస్ట్ ఇంపీరియల్ కింగ్డమ్ అయిన క్వింగ్ డైనాసిటీలో ఒక భాగం అయిపోయింది. సో అప్పటి నుంచి చైనా ఈ అక్సాయ్ చిన్ ని చైనా ప్రాంతంలోని ఒక భూభాగం అంటుంది. కానీ 1962 యుద్ధం ముగిసిన తర్వాత ఈ మెక్డొనాల్డ్ లైన్ ని దాటుకుని వచ్చి మరి ఇంకా ఎక్కువ ప్రాంతాన్ని కూడా చైనా ఆక్రమించింది. దాని గురించి మనం ఫర్దర్ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. అయితే 1865 తర్వాత 1899లో రికగ్నైజ్ చేసిన మెక్డొనాల్డ్ లైన్ తర్వాత కూడా చాలా సార్లు పర్సెప్షన్స్ చేంజ్ అవుతూ వచ్చాయి. అదేంటంటే మెయిన్ గా 1941లో బ్రిటిష్ ఇండియాకు తన ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటి అంటే సోవియట్ ట్రూప్స్ చైనాలోని జింగ్జియాంగ్ ప్రాంతాన్ని ముట్టడించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది అని. ఈ జింజియాంగ్ ప్రాంతం అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆనుకొని ఉంటుంది లేదా అక్సాయ్ చిన్ ప్రాంతం పైన ఉంటుంది. ఎప్పుడైతే బ్రిటిష్ సోల్జర్స్ లేదా రష్యాకు సంబంధించిన సోల్జర్స్ జింజియాంగ్ ప్రాంతం వరకు వస్తే వాళ్ళు నెక్స్ట్ అక్సాయ్ చిన్ ప్రాంతానికి వస్తారు. ఆ తర్వాత ఈ రష్యా నుంచి బ్రిటిష్ ఇండియాకు థ్రెట్ ఏర్పడుతుంది. అందుకోసం బ్రిటిష్ వాళ్ళు ఇండియాను రష్యా దాడి నుండి కాపాడుకోవడానికి అక్సాయ్ చిన్ ప్రాంతంలో బ్రిటిష్ ఫోర్సెస్ ని పెట్టి ప్రతిదాడి చేస్తే బాగుంటుందని భావించి మెక్డొనాల్డ్ లైన్ ని కాకుండా జాన్సన్ లైన్ ని అధికారికంగా భారత్ చైనాకు మధ్య సరిహద్దు అని ప్రకటించింది. సో అప్పటి నుంచి అక్సాయ్ చిన్ మళ్ళీ భారతదేశంలో భూభాగం అయిపోయింది. అయితే ఈ మెక్డొనాల్డ్ లైన్ కాకుండా జాన్సన్ లైన్ ని గుర్తించడం చాలా ఆలస్యంగా నిర్ణయించడం వల్ల ఈ బౌండరీ లైన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువ సోర్సెస్ లో బ్రిటిష్ వాళ్ళు ఎడిట్ చేయలేకపోయారు. మేబీ వరల్డ్ వార్ 2 బిజీ అయి ఉండొచ్చు, లేదా ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ని సప్రెస్ చేయడంలో బిజీ అయి ఉండవచ్చు. కాబట్టి 1941లో మళ్ళీ జాన్సన్ లైన్ ని రికగ్నైజ్ చేయడం ఎక్కువ సోర్సెస్ లో దీని గురించి ఎక్కువగా పబ్లిష్ కాలేదు. మన రాజ్యాంగం ప్రకారం స్వీకరించిన మ్యాప్స్ ని 1950లో ఆమోదించారు. ఈ మ్యాప్ ప్రకారం చైనాకు భారత్ కు మధ్య ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతంలో సరిహద్దు రేఖను అలాగే గుర్తించకుండా వదిలేశారు. సో ఇక్కడ క్లారిటీ మిస్ అయింది. సో ఇదే అండి 1865 నుంచి 1950s వరకు అక్సాయ్ చిన్ ప్రాంతంలో బ్రిటిష్ ఇండియా అవలంబించిన డ్యూయల్ పాలసీ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా దానిపైన క్లారిటీ మిస్ అవ్వడం. ఇదే టైంలో ప్యారలల్ గా చైనాలో కూడా మళ్ళీ ఒక సివిల్ వార్ మొదలైంది. సో ఆ తర్వాత వచ్చిన రెవల్యూషన్ వల్ల 1949లో రిపబ్లిక్ ఆఫ్ చైనా గద్దెదించి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధికారంలోకి వచ్చింది. వచ్చిన ఇనిషియల్ డేస్ లోనే ఈ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా టెరిటోరియల్ అంబిషన్స్ కి పాల్పడింది. అందులో భాగంగా బలహీనమైన స్వతంత్ర దేశంగా ఉన్న టిబెట్ ను దారుణంగా అణచివేసి ప్రజల్ని చిత్రహింసలకు గురిచేసి టిబెట్ ను మావో జెడాంగ్ అధ్యక్షతలో ఉన్న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆక్రమించింది. అసలు టిబెట్ కి చైనాకి ఉన్న రిలేషన్ ఏంటి, అరుణాచల్ ప్రదేశ్ కి టిబెట్ కి ఉన్న రిలేషన్ ఏంటి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇండియా చైనా పార్ట్ 2లో డిస్కస్ చేశాను. క్లియర్ గా ప్రతి పాయింట్ దలైలామా గానీ, క్వింగ్ డైనాసిటీ గానీ, షిమ్లా కాన్ఫరెన్స్ గానీ ఇలా అన్ని డిస్కస్ చేశాను. దీని గురించి మీకు యూట్యూబ్ లో కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ లేదు. సో చాలా క్లియర్ గా చెప్పాను.
ఈ పార్ట్ 2 ద్వారా ఈస్టర్న్ సైడ్ అరుణాచల్ ప్రదేశ్ పైన ఉన్న డిస్ప్యూట్ కూడా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఎప్పుడైతే చైనా టిబెట్ ను ఆక్యుపై చేసిందో చైనాతో బౌండరీస్ షేర్ చేసుకుంటున్న నేపాల్, ఇండియా, భూటాన్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. చైనా యొక్క ఈ టెరిటోరియల్ అంబిషన్స్ పైన తమ కన్సర్న్స్ ని తెలియజేశాయి. ఇనీషియల్ గా ఇండియా ఈ ఆక్రమణను వ్యతిరేకించింది. సో ఇండియా ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్స్ గాని, ఇండియా చూపించిన అపోజిషన్ గాని చైనా మనసులో ఒక అనుమానాలకు దారితీసింది. అదేంటంటే ఇండియాకు టిబెట్ పై ఏమైనా ఆశలు ఉన్నాయేమో అని చైనా అనుమానించేంతగా. కానీ ఇండియా చైనాతో కేవలం ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్ ని మాత్రమే కోరుకుంది. అందుచేత ఇండియా తనకు టిబెట్ పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఇది మాత్రమే కాకుండా టిబెట్ ను చైనా యొక్క అంతర్భాగమే అని కూడా తేల్చి చెప్పింది. ముఖ్యంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వచ్చిన తర్వాత దాన్ని గుర్తించిన మొదటి దేశం కూడా మన ఇండియానే. సో 1950s లో ఇలా ఇండియాకు చైనాకు ఒకరిపై ఒకరికి అనుమానాలు, అలాగే మరోవైపు ఫ్రెండ్షిప్ కూడా ఉంది. అందుచేత ఇండియా చైనా రిలేషన్స్ ఫస్ట్ నుంచి చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. ఈ తరువాత 1954 లో 2 కంట్రీస్ ఒక అడుగు ముందుకు వేసి పంచశీల్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇందులో మెయిన్ గా ఒకరి సావరైనిటీని మరొకరు గౌరవించాలి, ఒకరి ఇంటర్నల్ అఫైర్స్ లో మరొకరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఇలాంటి ఇష్యూస్ ని డిస్కస్ చేశారు. ఈ పంచశీల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న కొన్ని రోజులకే ఇండియా తన యొక్క బౌండరీస్ ని క్లారిటీగా చెప్పడానికి అక్సాయ్ చిన్ ఏరియాను ఇండియా తన భూభాగంగా మెన్షన్ చేస్తూ కొత్త మ్యాప్స్ ని పబ్లిష్ చేసింది. అయితే ఈ మ్యాప్స్ ని పబ్లిష్ చేసిన కొన్ని రోజులకే ఇండియాకు ఒక విషయం గురించి తెలిసింది. అదేంటంటే చైనా జిన్జియాంగ్ ను టిబెట్ కి కనెక్ట్ చేస్తూ వీరెండిటికి మధ్యలో ఒక హైవేని కన్స్ట్రక్ట్ చేసిందని, ఈ హైవే ఇండియా తనదిగా భావించే అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా పాస్ అవుతుందని. ఇది మాత్రమే కాకుండా ఇండియాకి కౌంటర్ గా 1958 లో అక్సాయ్ చిన్ ను చైనా ఇంక్లూడ్ చేస్తూ, అంటే చైనా యొక్క భూభాగంలో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఇంక్లూడ్ చేస్తూ డ్రా చేసిన మ్యాప్స్ ని చైనా కొత్తగా రిలీజ్ చేసింది. సో దీన్ని బట్టి 1958 టైం వరకు ఈ అక్సాయ్ చిన్ ప్రాంతంపై ఇండియా, చైనా ఇద్దరు తమది అంటే తమది అని క్లెయిమ్ చేస్తున్నారు అని ఒక క్లారిటీ వచ్చింది. సో దీనివల్ల ఇద్దరి మధ్యలో కూడా బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయాయి. ఇదే టైంలో ఈ ఇంక్రీజ్ అవుతున్న బార్డర్ డిస్ప్యూట్స్ కి తోడు వీటికి దీటుగా చైనా కొత్త వ్యూహాన్ని పైకి తీసుకువచ్చింది. అదేంటి అంటే, మేము ఇండియాకు టిబెట్ కు మధ్యలో కంక్లూడ్ చేసుకున్న మెక్మోహన్ లైన్ ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయము అని. ఎందుకు అంటే ఈ మెక్మోహన్ లైన్ ని డ్రా చేసినప్పుడు ఈ ట్రీటీలోకి ఎంటర్ అయింది టిబెట్. టిబెట్ అనేది ఒక సోవరీన్ స్టేట్ కాబట్టి మెక్మోహన్ లైన్ ని మేము యాక్సెప్ట్ చేయము. కాబట్టి ఈ సౌతర్న్ టిబెట్ గా, సదరన్ టిబెట్ గా భావించే అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇండియాది కాదు అని మేము అంటాము అని చైనా కొత్త వాదాన్ని తీసుకొచ్చింది. దీని గురించి ఇంకా క్లియర్ గా పార్ట్ 2 లో నేను డిస్కస్ చేశాను. ఇదే టైంలో చైనా బలవంతంగా ఆక్రమించిన టిబెట్ లో ప్రజలు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అయితే ఈ తిరుగుబాటుకు కారణం వారి నాయకుడైన దలైలామా అని భావించి చైనా అతన్ని అరెస్టు చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో దలైలామా అక్కడి నుంచి పారిపోయి ఇండియాలోని ధర్మశాలకు చేరుకున్నాడు. దీంతో ఇండియాపై, నెహ్రూపై చైనాకు మళ్లీ కోపాలు స్టార్ట్ అయ్యాయి. నెహ్రూ దలైలామాను అడ్డు పెట్టుకుని టిబెట్ ను ఇండియాలో కలిపేయాలనుకుంటున్నాడు ఏమో అని చైనాకు కొత్త అనుమానాలు మళ్లీ నింపుకుంది. ఇది మాత్రమే కాకుండా 1954 లో సైన్ చేసిన పంచశీల్ అగ్రిమెంట్ ను ఇండియా వైలేట్ చేస్తుంది, చైనా యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఇండియా ఇన్వాల్వ్ అవుతుంది అని కొత్తగా ఇండియాను పైన అలిగేషన్ స్టార్ట్ చేశారు. ఇదంతా జరుగుతున్న టైంలో చైనాను రిలాక్స్ చేయడానికి, శాంతింపజేయడానికి ఇండియాకు వచ్చిన యుఎన్ఎస్సి పర్మనెంట్ సీట్ ఆఫర్ ని కూడా నెహ్రూ ఇండియాకు వద్దు, ఎందుకంటే మేము నాన్ అలైన్ కంట్రీ కాబట్టి ఈ పర్మనెంట్ సీట్ మాకంటే చైనాకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనకు వచ్చిన పర్మనెంట్ సీట్ ఆఫర్ ని కూడా కాదని చైనాకు ఆ పర్మనెంట్ సీట్ ఆఫర్ ని ఇవ్వడం జరిగింది. దీని గురించి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. 1960s లో చైనీస్ ప్రీమియర్ అయిన జౌ ఎన్ లై ఇండియాకు విజిట్ చేస్తాడు. ఆయన ఇండియాకు విజిట్ చేసి ఒక కొత్త ప్రపోజల్ ను నెహ్రూ ముందు పెడతాడు. అదేమిటంటే, ఇండియా మీరు అరుణాచల్ ప్రదేశ్ ని ఉంచుకోండి, మెక్మోహన్ లైన్ ను మేము గుర్తిస్తాం, దీనికి బదులుగా అక్సాయ్ చిన్ ను మాకు ఇచ్చేయండి అని అన్నాడు. నెహ్రూ దీనికి ఒప్పుకోడు. సో 1959 నుంచి 61 మధ్య కంటిన్యూగా వన్ ఆర్ ద అదర్ వే బార్డర్ డిస్ప్యూట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో నెహ్రూకి ఇప్పుడు ఒక కంక్లూజన్ కి వచ్చాడు, చైనా ఇంకా ఒక టెరిటోరియల్ అంబిషన్స్ కి పాల్పడుతుంది అని. సో అయితే ఇది రియలైజ్ అయ్యేసరికి నెహ్రూకి కొంచెం టైం పట్టింది. ఈజ్ అ వెరీ గుడ్ స్టేట్స్మెన్, బట్ ఈ విషయంలో మాత్రం కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. సో నెహ్రూ
చైనాకు ధీటుగా ఒక పాలసీని తీసుకువచ్చాడు. నెహ్రూ తీసుకొచ్చిన ఈ పాలసీని ఏమే ఫార్వర్డ్ పాలసీ అంటాం. సో ఇందులో భాగంగా మన ఇండియన్ సోల్జర్స్ ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ ఏజెన్సీలోని ఫ్రాంటీర్ ఏరియాస్ లో అలాగే అక్సాయ్ చిన్ ప్రాంతంలో పూర్తిగా మోహరించాడు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ ఏజెన్సీ అంటే ప్రస్తుతం ఉన్న అరుణాచల్ ప్రదేశ్. సో కేవలం మన ఇండియా భూభాగంగా భావించే ఆ ఏరియాస్ లో మాత్రమే సోల్జర్స్ ని ఎక్కువగా మోహరింపజేశాడు. అయితే యుద్ధం చేయాలని నెహ్రూకి ఎటువంటి ఇంటెన్షన్ లేదు. అయితే దీన్ని గమనిస్తున్న చైనా అక్టోబర్ 1962లో ఒక అగ్రెషన్ కు పాల్పడింది, యుద్ధాన్ని ప్రకటించింది. మన ఇండియాలో ఈస్టర్న్ డివిజన్ గా ఉన్న నార్త్ ఈస్ట్ ఫ్రాంటీర్ ఏజెన్సీని పూర్తిగా 4 రోజుల్లో ఆక్రమించింది. ఆ తరువాత 3 వారాలతో పాటు చర్చలతో కూడిన యుద్ధాలు జరిగాయి. అండ్ అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా మొత్తం చైనా ఆక్రమించేసింది. ఈ యుద్ధంలో ఎంతో మంది సోల్జర్స్ మరణించారు. కానీ ఈ యుద్ధానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా యుద్ధానికి సిద్ధంగా లేకపోవడం. నెహ్రూ కూడా యుద్ధం జరుగుతుంది అని ఎప్పుడూ భావించలేడు. దీనికి రెండో కారణం ఏంటంటే యుద్ధంలో ఎయిర్ ఫోర్స్ ని రంగంలోకి దించకపోవడం. దీనికి కూడా ఒక కారణం ఉంది. చైనా ఇప్పటి వరకు ఎయిర్ ఫోర్స్ ని యూజ్ చేయలే. ఇండియా గనుక ఎయిర్ ఫోర్స్ ని యూజ్ చేస్తే చైనా కూడా ఎయిర్ ఫోర్స్ ని యూజ్ చేస్తుంది. అండ్ చైనా ఎయిర్ ఫోర్స్ తో కంపేర్ చేస్తే ఇండియా ఎయిర్ ఫోర్స్ చాలా తక్కువ స్ట్రెంత్ తో ఉంది. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని రంగంలోకి దించలేదు అనే ఒక రెండో రీజన్ కూడా ఉంది. మూడో రీజన్ ఏంటంటే ఈ వార్ అనేది హై ఆల్టిట్యూడ్ వార్ అన్నట్టు. అంటే మెయిన్ గా ఏమవుతుందంటే ఎక్కువ ఎత్తులో యుద్ధం జరుగుతుంది. సో ఈ ఎక్కువ ఎత్తులో యుద్ధం జరగడం అంటే కింద నుంచి ఆర్మీ ట్యాంక్స్ గానీ ఇవన్నిటిని కూడా పైకి తీసుకెళ్లాలి. ఇండియాలోనేమో టెరైన్ మనకు ఫేవరబుల్ గా లేవు. దీన్ని పై భాగానికి తీసుకెళ్లాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ చైనా సైడ్ మంచి ఫ్రెండ్లీ టెరైన్ ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద ట్యాంక్స్ ని బంకర్స్ ని ఈజీగా తీసుకొచ్చి ఇండియాపై ఫైటింగ్ చేశారు. ఇండియన్ సోల్జర్స్ వీలైనంత వరకు గన్స్ వీటితో మాత్రమే ఫైట్ చేశారు. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ గా కూడా మనం అనుకోవచ్చు. అయితే ఆ యుద్ధం జరిగిన కొన్ని రోజులకు చైనా తనంతట తానుగా మెక్మోహన్ లైన్ వరకు అంటే అరుణాచల్ ప్రదేశ్ లోపటి వరకు వచ్చిన చైనీస్ బలగాలు అక్కడి నుంచి ఉపసంహరించుకొని తిరిగి మెక్మోహన్ లైన్ వరకు వచ్చాయి. కానీ అక్సాయ్ చిన్ ప్రాంతం మాత్రం ఆ ప్రాంతంపై స్టిల్ చైనా తన బలగాల్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఎందుకంటే అక్సాయ్ చిన్ ఏరియాపై క్లారిటీగా లేదు. సో ఈ విధంగా చైనా ఎక్కడి వరకైతే అక్సాయ్ చిన్ ప్రాంతంలో ఆక్యుపై చేసిందో దాన్ని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గా డ్రా చేసాం. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పైన కూడా చైనా మళ్ళీ డిస్ప్యూట్స్ రైజ్ చేస్తుంది. రీసెంట్ గా పాంగాంగ్సో వ్యాలీ గానీ లేకపోతే గాల్వన్ వ్యాలీ గానీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో డిస్ప్యూట్స్ జరిగాయి. సో ఈ డిస్ప్యూట్స్ ఎందుకు జరిగాయి, వీటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు ఇండియాకు చైనాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఎలా ఉన్నాయో క్లియర్ గా డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ప్రెసెంట్ ఇండియాకు చైనాకు ఇలాంటి టెన్షన్స్ జరుగుతున్నాయి, ఇవి ఒక యుద్ధానికి దారి తీయవచ్చా లేదా, సో వాటి గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కి నా వీడియో షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం